సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కేరళ నర్స్ గురించి నిమిషా గారి గురించి తెలుసా మీకు? ఇన్సిడెంట్ జరిగింది కదా, తెలిసింది. సో ఆమెకి ఉరి శిక్ష అయితే కొద్దిగా రిలీఫ్ జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఊరి శిక్ష పడకూడదండి, ఎందుకంటే కేరళ నర్సు కాబట్టి అందరికి సేవ చేస్తుంది. ఏదో పొరపాటు జరిగింది, కొంచెం తక్కువ శిక్ష తక్కువ చేస్తే బాగుంటుంది. కేరళలో చాలా మంది సేవ ఎక్కువ చేస్తారు, కొంచెం చూసి కనుకరించి కొంచెం తక్కువ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇండియన్ మహిళ యమన్ దేశానికి వెళ్ళి ఒక మంచిగా ఎదుగుదామని చెప్పేసి ఒక క్లినిక్ పెట్టుకొని ఆమె ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ మీకు తెలిసే ఉంటుంది, స్టోరీ తెలుసు కాబట్టి. ఆమె కాపతి చేసినప్పుడు ఏదో తప్పించుకుందామనే ప్రయత్నంలో ఏదో కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చిందంట, దానివల్ల చనిపోయాడు. అది పొరపాటే, ఎంత జరిగినా పొరపాటు కాబట్టి కొంచెం శిక్ష తగ్గిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. తప్పే కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయలే, అది తప్పే కానీ ఉద్దేశపూర్వకంగా చేయలే. తప్పే, కొంచెం శిక్ష కొంచెం తగ్గితే బాగుంటుంది. సో దానికి సంబంధించి మన విదేశాంగ మంత్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది ఆ జైలు అధికారులతో. కొంచెం తగ్గించే అవకాశమే ఉంది, బట్ 24 గంటలు అయితే రిలీఫ్ జరిగింది. ఉరి శిక్ష అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, ఒకవేళ పడితే ఏంటి పరిస్థితి? ఉరి శిక్ష పడకూడదండి, మహిళ కాబట్టి ఉరి శిక్ష పడకూడదు. వాళ్ళు ఎంతో మందికి సేవ చేస్తారు కాబట్టి ఉరి శిక్ష పడకూడదు, తగ్గిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. నమస్కారం. యమన్ దేశంలో మన ఇండియన్ మహిళకి ఉరి శిక్ష విధించడం జరిగింది. సో దాని గురించి నిమిషా గారి గురించి మీకు తెలుసా? ఈ కేసు కేరళ నర్స్ గారి గురించి ఈ మధ్యలో కొద్దిగా. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అభిప్రాయం ఏంటంటే ఆమె నర్సు కాబట్టి ఆమె ప్లాన్ ఆమె చేసింది, కాకపోతే మరీ చంపడం కాకుండా ఏదో తప్పించుకోవడానికి అతని చేతిలో బందీగా అయిపోయింది కదా, అందుకోసం ఆమె ప్రాణానికి కోసం ఆమె నర్సు కాబట్టి చిన్న డోస్ ఇచ్చినది ఓవర్ అయినట్టుంది. మరి దానికి ఉరిశిక్ష అనడం కరెక్ట్ కాదు, కాకపోతే తగ్గిస్తే బాగుంటుంది. శిక్ష పడాలి, కొంచెం శిక్ష పడాలి, న్యాయపరంగా అయితే శిక్ష పడాలని కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది అభిప్రాయం. అసలు ఆమె ఈ పరిస్థితిలో అలా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అతని చేతులంగా ఇరుక్కపోయింది కదా, అక్కడైతే మనం అయితే వెళ్ళి చూడలేదు. ప్రజెంట్ అయితే మనకు తెలిసిన విషయం, ఇప్పుడు ఒక లేడీస్ ఒక జెంట్స్ అతను అండర్వర్లోకి వెళ్ళిపోయిందంటే ఎంత అదిగా ఉంటుంది, దాన్ని బట్టి ఆమె ప్లాన్ చేసినట్టుంది ఇండియాకి రావడానికి. అంతేగాని మరీ చంపడము అంత వరకు లేదు, కాకపోతే చేసిన తప్పే కదా, శిక్షిస్తే వేయచ్చు. మరి ఉరి శిక్ష అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మంచిగా అండి, శిక్ష తగ్గిస్తే మంచిది. అట్లా ఏమనిపిస్తుంది? ఇక్కడ నుంచి ఆమె వెళ్ళి ఆ దేశంలో మంచి క్లినిక్ పెట్టుకొని ఎదుగుదామని ప్రయత్నించింది కదా, అక్కడ పార్ట్నర్ తోటి ఎదుగుదామని మంచి ప్లాన్ చేసింది. కాకపోతే తను చేసిన విషయంలో ఈమె బందీ అయిపోయింది కాబట్టి పాస్పోర్ట్ అవన్నీ తీసుకున్నారు కాబట్టి దాని అంత అక్కడ ఆమె ఇరుక్కపోయింది. ఆమె ఎలా అయినా బయటపడాలని చిన్న డోస్ ఇచ్చినట్టున్నది. నర్సు కదా, అది ఓవర్ అయినట్టుంది. మత్తు మందు అని అంటారు, అది కన్ఫర్మా అనేది. ఓకే, పర్లేదు, కాకపోతే కొంచెం అక్కడ గవర్నమెంట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అది మన ఎందుకంటే कहीं को बोले तो एक औरत बच्चे को वो क्या बोलते वो ये नहीं गिरना, शिक्षा नहीं ज्यादा नहीं होना, कम होना. और बोलते तो इधर के इंडिया के बच्चे उधर है, पाकिस्तान उधर के यमन का उधर है, उधर में शिक्षा ज्यादा नहीं होना. और बोलते तो अपना दो बच्चे और बच्चा है उसको, और उसका भी देना बोल के डोज नहीं दिया. और बोलते तो उसको क्या है बोले तो उसका शिक्षा उसको कम करना है थोड़ा बहुत. अब सब सारी दुनिया की तरफ से अपने तरफ से सब दुआ में ये करेंगे उसको. మీకు ఆమె ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది అనేసి మీకు తెలుసు కదా, అంటే విన్నరా ఎట్లా, ఎందుకు ఆమె డోస్ ఇవ్వాల్సి వచ్చింది? अरे అంటే విన్నాము కానీ అట్లా नहीं बोलना नहीं करना बोल के हम लोग इधर से अपना भारत देश
से उधर बोल रहे अपन हम लोग नहीं गिरना। एक औरत बच्ची है, अब किसी का भी है तो औरत बच्ची है और हमारा भी बेटी है, वो दूसरा बहन भाई है, सबका भी अपना में नहीं गिरना। ప్రాబ్లం ఏంటంటే ఆయన అక్కడ ఈమె ప్రూఫ్లన్నీ తీసుకోవడం, ఆయన దగ్గర పెట్టుకోవడం, కొంచెం బ్లాక్ మెయిల్ చేశాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆ టైంలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది కదా. अरे वैसा बोले तो हम मेडिकल से दिए तो उनको नहीं मालूम होता ना, मेडिसिन से दिए तो नहीं मालूम होता। अभी उनका जो जान बचाने के आते जाए तो दूसरा डोज कंफ्यूज हो गया, वो ऐसा और हो गया। इसलिए तो एक निमिट देना का एक ज्यादा दो निमिट ज्यादा हो गया तो ये हो गया, रिएक्शन हो गया उसको। ऐसा ఫైనల్ గా ఏమంటారు మరి ఇప్పుడు ఆమెకి శిక్ష करार है हमारे तरफ से, अब हमारा भारत देश की तरफ से तो कम ही होना उसको, बच्ची को औरत बच्ची है, अब किसका भी है तो औरत बच्ची है, कम होना उसको। हमारा शुक्रिया अदा करें बस। ఆయన నా కేరళలో మన ఇండియన్ మహిళకి ఉరిశిక్ష వేయడం జరిగింది. దాని గురించి మన కంట్రీ అంతా కొంచెం సపోర్ట్ చేయడం జరుగుతుంది, కొంచెం శిక్ష తగ్గించండి, కనికరించండి అని చెప్పేసి. దీనిపైన మీ అభిప్రాయం? తగ్గించాలా, కాకపోతే ఈ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు నరేంద్ర మోడీ పెద్ద వాళ్ళ నుంచి కూడా కొంచెం ఆపితే బాగుంటది. సో ఆల్మోస్ట్ ఫైట్ చేస్తున్నారు. అదే ఓకే ఓకే. కేరళ అమ్మాయికి మన ఇండియన్ మహిళకి అక్కడ శిక్ష వేయడం చాలా మంది స్పందించడం జరుగుతుంది, దీనిపైన ట్వీట్స్ కూడా చేయడం జరుగుతుంది, క్షమాభిక్ష పెట్టమండి అని చెప్పేసి. ఓకే ఓకే. సో దీనిపైన నిజంగానే ఏం తప్పు చేసింది అనుకుంటున్నారు? తప్పు అనేది ఇప్పుడు వాళ్ళు అట్లా వస్తారు కాబట్టి ఈమె రక్షణ కోసం చేసింది కాబట్టి తప్పులేదు, కాబట్టి ఉరిశిక్ష అనేది ఆపాలి. ఉరిశిక్ష ఏదన్నా శిక్ష అంటే ఆమె రక్షణ కోసం చేసింది కాబట్టి తప్పేం లేదు. ఇప్పుడు లేడీస్ కాబట్టి ఆత్మరక్షణ కోసం చేయాలి, తప్పులేదు. అంత మాత్రాన ఉరిశిక్ష అనేది తప్పది, అది నా ఒపీనియన్. అది ప్రస్తుతానికి మన సైడ్ నుంచి అయితే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఒక 24 గంటల రిలీఫ్ కూడా దొరికింది అని చెప్తున్నారు. ఓకే ఓకే. సో ముందు కూడా కొంచెం క్షమాభిక్ష పెట్టి దానికి తగ్గ పనిష్మెంట్ ఇంకేమన్నా ఉంటే వేయొచ్చు, కానీ ఉరిశిక్ష క్యాన్సిల్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఆమె రక్షణ కోసం అని చేసింది, ఆమె తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె చేసింది కరెక్టే అది, కాబట్టి చెయ్యొద్దు. అది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు